గుండాగిరి చేసి పైసలు వంచి సారా వంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4,000 మంది సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియా అన్నాడు. ఇత్తనం ఇక లేవది బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 గెలిచిండ్రు. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ గారికి వస్తాడు. గుద్ది గుద్దిడిచి పెడతాడు నేను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు ఫుట్బాల్ ఇవి రింగులు కత్తెర్లు ఉంటాయి. ఆడ కారు కలబట్టి అందరు కుదురు. కేసీఆర్ గారికి వస్తుండే కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. కోఆపరేటివ్ ఎలక్షన్ డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాధ్యత కూడా ఉన్నది. ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకేలు వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు అధైర్యపడద్దు. రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు. ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పడతాయి పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలే కనుక రావు. ఎలక్షన్ అయింది కనుక సర్పంచ్ల అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు. ప్రధానమంత్రికి ఉండదు. చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది, మా సర్పంచ్లకే ఉంటది. అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని ఎంత ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచి నీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండ్లాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో, దోసాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక దోసాల కంటే ఎక్కువేం ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు. ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తాప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. మొన్న నేను చూసింటి మా సిద్దిపేటల కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింటి. ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్లు అయింది. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది.
గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీతా లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. మీ గౌరవం ఎప్పుడూ ఉంటది. ఏ పనున్నా తప్పకుండా మీకు చేసి పెట్టాల్సి సునీతమ్మ గారు చేస్తారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సో ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. సగం ఇచ్చిండు, సగం ఎగ్గొట్టిండు. మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు, పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడుగా. ఇప్పుడు